గాజువాక అన్నా క్యాంటీన్ ప్రారంభంలో అపశృతి చోటు చేసుకుంది. పక్కవారు కార్పొరేటర్ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తలదూర్చడంతో ప్రోటోకాల్ పాటించలేదని జీవీఎంసీ సిబ్బందిపై 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత మండిపడ్డారు. ఇది టీడీపీ ప్రభుత్వం అని, వైసీపీ వాళ్ళకి సంబంధం లేదు అంటూ టీడీపీ శ్రేణులు ఘాటుగా స్పందించారు. ప్రతి విషయంలో పక్కవార్డు కార్పొరేటర్ తలదూర్చి వివాదాస్పదంగా పరిస్థితులు తీసుకొస్తున్నారని, మహిళలను కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారంటూ సుజాత ఆరోపించారు. అలాంటి ఘర్షణ మధ్యలోనే జనసేన నాయకుడు కోన తాతారావు అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. వార్డులో మనకి నా వార్డులో ఉంది కాబట్టి నాకు ఇన్వైట్ చేశారు జీఎంసీ నుంచి. ఇది జీఎంసీ నిధులతో మనకు కట్టింది కానీ పార్టీ నిధులతో కట్టింది కాదు కదా. ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి అంటున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, ఇక్కడ వేరే క్యాండిడేట్ వైసీపీయా టీడీపీయా నన్ను చూడవద్దు చెప్పి ఆయన చెప్తున్నారు. ఎందుకు ఏ వార్డులోనైనా ఆ వార్డు కార్పొరేటర్కి మనం గౌరవించాలా, ఇవ్వకర్లేదు. అది నాకు ఫస్ట్ కోసం నాకు అది రావాలి. ఎందుకు జీఎంసీ అన్నాక ఇప్పుడు ఎవరిది టీడీపీ ఒక్కటే జీఎంసీ 98 వార్డులు టీడీపీ తరఫునే లేవు కదా. ఎందుకని గవర్నమెంట్ ఉంటుంటే పోతూ ఉంటే ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు. ఎందుకు జీఎంసీలో మేము కూడా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళమే. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన పల్లా శ్రీని గారు ఎలా ఎన్నుకొని ఆయన ఈ రోజు గెలుచున్నారు, అలా నా వార్డులో కూడా నేను గెలుచుకున్న దాన్నే. ఈ రోజు అన్నా క్యాంటీన్ పేరు మీద ఇలా దౌర్జన్యం చేశారు. రేపొద్దున నా వార్డులో శంకుస్థాపనలు అవుతాయి. శంకుస్థాపన కూడా వాళ్ళే వచ్చి శంకుస్థాపన చేస్తే ఇంకా నేనెందుకు, నా పదవికి ఎందుకు వాల్యూ ఎక్కడ ఉంది నా పదవికి? దీని సమాధానం లీగల్గా కూడా నేను వెళ్ళవలసి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అన్న, గవర్నమెంట్ అన్న, మన పల్లా శ్రీని గారు అన్న మాకు గౌరవం ఉంది. అవును, గౌరవం కొద్దీ ఇక్కడ సీఏ గారి కూడా గౌరవం కొద్దీ నేను ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సుకోలేదు. లేకపోతే నేను ఇక్కడ ఆపవలసిందే. కానీ నాకు ఆ సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పారు కాబట్టి, నలుగురిలో గౌరవం ఉండాలి కాబట్టి, పెద్దలు గౌరవించాలి కాబట్టి ఈ రోజు అది నేను అన్నా క్యాంటీన్ 100 మంది కాదు 1000 మందికి ఉపయోగపడేది కాబట్టి సంతోషంగా కార్యక్రమం జరగాలని మంచి ఉద్దేశంతో. కానీ పల్లా శ్రీని గారు మాత్రం, కార్పొరేట్ శ్రీని గారు మాత్రం ఒక లేడీ అని కూడా చూడకుండా దౌర్జన్యంగా చెయ్యి వెనక్కి ఒక మహిళ కూడా గౌరవించలేదంటే, ఆయన నిజంగా ఇంట్లో అక్క చెల్లెలు భార్య కూడా ఉంది, ఇంకో భార్య మీద ఇంకో చెల్లెలు చెయ్యేస్తే ఆయనకి ఎలా ఉంటుంది అన్నది ఆయన ఒక ఆత్మహత్య వేసుకొని ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు పొద్దున పల్లా శ్రీని గారు ఇప్పుడు అందుబాటులో లేరు కాబట్టి నేను ఆయన వచ్చాక ఆయన ఆఫీస్కి వెళ్ళి వీళ్ళందరినీ పిలిపించి నేను నిలదీసే వరకు నేనైతే నా వార్డులో ఏ కార్యక్రమాలకి ఎవరు ముందుకు వచ్చినా సరే నేనైతే అబ్జెక్షన్ చేస్తాను. ఎందుకని ఇది నేను సీఎం గారి వరకు కూడా నేను వెళ్ళవలసి వస్తుంది. అది వెళ్ళే వరకు ఈ కార్యక్రమం అయితే వాళ్ళు నాకు తప్పు అయ్యిందని చెప్పే వరకు నేనైతే వదలనని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా నేను తెలియవలసి సెలవు తీసుకుంటాను.